This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సామ్స్ 18 కీర్తనలు 18వ అధ్యాయము. దావీదు యొక్క రెస్పాన్స్ సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడు. ఐ బిలీవ్ డేవిడ్ రోట్ దిస్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ అండ్ వెన్ హీ వాజ్ యాక్చువల్లీ డ్యూరింగ్ ద లాస్ట్ డేస్ ఆఫ్ హిస్ లైఫ్ రాసినట్లుగా చూస్తాము మనం ఈ కీర్తనను చూసినప్పుడు. బట్ హియర్ డేవిడ్ ఇస్ బ్యూటిఫుల్లీ రైటింగ్ దిస్ సామ్. And he says, I love you, Lord, my strength. The Lord is my rock and my fortress and my deliverer and my God, my rock in whom I take refuge, my shield and the horn of my salvation and my stronghold. సో డేవిడ్ ఇక్కడ చూడండి, దావీదు ఎంత బ్యూటిఫుల్ గా దేవుడిని అక్కడ ఆ నేమ్స్ అన్ని పెట్టి దావీదు పిలుస్తూ ఉన్నాడు దేవుడిని. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. ఎంత బ్యూటిఫుల్ గా దావీదు హీస్ పర్సనలైజింగ్ గాడ్ అండి. దేవుడిని పర్సనలైజ్ చేసి పిలుస్తున్నాడు. ద లార్డ్ ఈజ్ అవర్ రాక్. రాక్ అంటే ఏంటి? రాక్ ఈజ్ సంథింగ్ దట్ గివ్స్ స్టెబిలిటీ. సో ఆ యొక్క అన్స్టేబుల్ గా ఉన్న సిట్యువేషన్ లో బండ పైన నిలబడినప్పుడు మన యొక్క స్టాండింగ్ స్టేబుల్ గా ఉంటది, అవునా? సో అట్లనే ద రాక్ హియర్ ఈజ్ జీసస్ క్రైస్ట్, గాడ్. ద లార్డ్ ఈజ్ అవర్ రాక్. సో వెన్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, యేసు క్రీస్తులో ఉన్నప్పుడు మనం అన్స్టేబుల్ గా ఉండము. ఎంత తుఫానులో ఉన్నా మనము స్టేబుల్ గా ఉంటాం. రాక్ గివ్స్ స్టెబిలిటీ. అండ్ దెన్ యు ఆర్ మై ఫోర్ట్రెస్, నా యొక్క దుర్గము. దుర్గము అంటే నా కోట. నా కోట అంటే ఫోర్ట్రెస్ అంటే దట్ మీన్స్ యు ఆర్ సెక్యూర్ ఇన్ హిమ్. ఫోర్ట్రెస్ విల్ గివ్ ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ ఇస్తుంది ఫోర్ట్రెస్. అండ్ యు ఆర్ మై డెలివరర్ అంటే నా యొక్క రక్షణ శృంగము, అంటే నన్ను విడిపించువాడు, నన్ను రక్షించువాడు నా కేడెము. యు ఆర్ మై డెలివరర్, నా యొక్క డెలివరర్ నువ్వు. యు ఆర్ మై షీల్డ్, నా కేడెము, నా షీల్డ్ అంటే నా ప్రొటెక్షన్ నువ్వే. యు ఆర్ మై ప్రొటెక్షన్, మై రాక్, మై ఫోర్ట్రెస్, మై డెలివరర్, మై షీల్డ్. అండ్ యు ఆర్ మై స్ట్రాంగ్ హోల్డ్ అంటే నా డిఫెన్స్ సిస్టమ్ నువ్వు ప్రభువా. You are my stronghold. Is personalizing. And he says, I call upon the Lord who is worthy to be praised. And I am saved from my enemies. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. ఐ కాల్ అపాన్ ద లార్డ్ అండ్ హూ ఈజ్ వర్ది టు బి ప్రైజ్డ్. సో ఇక్కడ ఆ తర్వాత వర్సెస్ మనం చూసినట్లయితే, ద కార్డ్స్ ఆఫ్ డెత్ ఎన్కంపాస్డ్ మీ, ద టారెంట్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అసైల్డ్ మీ, ద కార్డ్స్ ఆఫ్ షియల్ ఎంటాంగిల్ మీ, and the snares of death confronted me. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఇక్కడ మనం చూసినట్లయితే వెన్ ద కార్డ్స్ ఆఫ్ డెత్ కేమ్ అరౌండ్ హిమ్, ఆయన చుట్టూ ఆ యొక్క మరణపు ఊరులు, శ్రమలు ఇవన్నీ వచ్చినప్పుడు చూడండి, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. పాతాళపు పాశము అంటే మనం జస్ట్ ఊరికనే ఇప్పుడు అలాగా చెప్పడం ఈజీగా ఉంటుందేమో కానీ అండి, పాతాళపు పాశం అంటే అసలు ఎటువైపు నుంచి చూసిన ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్. ఎటువంటి ప్రాబ్లమ్స్, మరణపు ఊరులు అంటే ఇట్స్ లైక్ డెత్ ఇట్ సెల్ఫ్ ఇస్ చేసింగ్ యూ. మరణమే చేజ్ చేస్తున్నట్లుగా. ఎటు చూసినా దుఃఖమే, ఎటు చూసినా బాధ, ఎటు చూసినా శ్రమలు వచ్చినప్పుడు ఇక్కడ దావీదు ఏమంటున్నాడండి, నా శ్రమలలో నా స్నేహితులను ఆశ్రయించి తిని అని రాశాడు అక్కడ. నో, ఇన్ మై ట్రబుల్ ఐ రీచ్ అవుట్ టు మై ఫ్రెండ్స్. డిడ్ హీ సే దట్? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. బిఫోర్ రీచింగ్ అవుట్ టు ద పీపుల్, బిఫోర్ రిలయింగ్ ఆన్ హిస్ ఓన్ స్ట్రెంగ్త్, అసలు తన యొక్క స్ట్రెంగ్త్ మీద ఆధారపడడం కంటే ముందు, తన స్నేహితుల దగ్గరకు వెళ్ళడం కంటే ముందు, పీపుల్స్ ఒపీనియన్ అడగడం కంటే ముందు ఆయన ఏం చేశాడంట? హీ క్రైడ్ అవుట్ టు గాడ్. నేను దేవునికి మొరపెట్టి తిని, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాను. సో బిఫోర్ రీచింగ్ అవుట్ టు ఎనీవన్, బిఫోర్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్,
Every one of us will have that stop over at certain point in life. ప్రతి ఒక్కరికి అట్లాంటి ఎన్కౌంటర్ ఉంటుందండి. సో అప్పుడు మనం ఏం చేసాం, వాట్ వీ డిడ్ ఆర్ వాట్ వీ షుడ్ డూ, we should reach out to God first. And I want to encourage you, and I don't know if you are in this situation, ఎవరైనా అటువంటి పరిస్థితిలో ఉంటే, I want you to know that your cry is not ignored. Your prayer is not lost. Hallelujah. Your voice always have audience. నువ్వు యేసయ్య నామములో ప్రార్థన చేసినప్పుడు మన యొక్క స్వరాన్ని వినే ఒక ఆయన ఉన్నాడు. ఎవ్వరు వినినా వినకపోయినా నీ స్వరము దేవాతి దేవుడు వింటాడు. యువర్ వాయిస్ ఈజ్ హర్డ్ ఇన్ ద థ్రోన్ రూమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో నీ మొర వినపడుతుంది. సో వెన్ యూ ఫీల్ లైక్ యూ వర్ సరౌండెడ్ బై సో మెనీ ప్రాబ్లమ్స్, యూ ఆర్ ఓవర్వెల్మ్డ్ బై ఫియర్, ఆర్ యు ఆర్ అటాక్డ్ ఆర్ డిస్కరేజ్డ్, call upon the Lord. He says he praised the Lord who is worthy to be praised. ఆయన కీర్తనీయుడైన దేవునికి మొరపెట్టాడంట. He is worthy to be praised. And ఇక చూడండి, విక్టరీ వచ్చిన తర్వాత ఎవరైనా ప్రార్థన చేస్తారు, ఎవరైనా స్తుతిస్తారు దేవుడిని ఆఫ్టర్ ద విక్టరీ. బట్ ఈవెన్ బిఫోర్ ద ఎనిమీస్ ఆర్ డిసపియర్డ్, డేవిడ్ ప్రైజ్డ్ గాడ్. శత్రువు డిసపియర్ అయిపోక ముందే, పరిస్థితులు ఇంకా మారక ముందే దేవుణ్ణి స్తుతించాడంట దావీదు. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే I encourage you to praise God, to thank God. Your season is going to shift through your praise and worship. మీ యొక్క సీజన్, మీ యొక్క ప్రార్థన ద్వారా మీ యొక్క సీజన్ షిఫ్ట్ అవుతుంది. సో ఐ ఎంకరేజ్ యూ టు ప్రే, ఐ ఎంకరేజ్ యూ టు ప్రైజ్ అండ్ వర్షిప్. సో ఇంకా మనం చూసినట్లయితే, అండ్ హౌ హియర్ అక్కడ యానిమేషన్ లాగా ఉంటుంది అనమాట. ఇన్ మై డిస్ట్రెస్ ఐ కాల్డ్ అపాన్ ద లార్డ్, టు మై గాడ్ ఐ క్రైడ్ ఫర్ హెల్ప్. From his temple he heard my voice, and my cry to him reached his ears. My cry to him reached his ears. నా యొక్క మొర ఆయన సన్నిధికి చేర్చబడింది. And he brought me out, he strengthened me, he established me. ఇక్కడ అన్ని కనుక మీరు చూసినట్లయితే, 7th verse నుంచి 19th verse వరకు how God worked in action. ఎట్లా ఎంత దేవుడు, you will see God's power in action. He appeared as a God of Almighty. 7th verse అండి. Then the earth reeled and mocked. The foundation also of the mountains trembled and quaked because he was angry. Smoke went up from the nostrils and devouring fire from his mouth. Glowing coals flamed from him. He appeared on behalf of his children. He appeared on behalf of David. You must understand, David ఇక్కడ ఏమన్నాడండి, you are my strength, you are my rock, you are my deliverer, you are my shield, you are my fortress, you are my salvation, you are my stronghold. అంటే that means it's a personal relationship with God. ఈజ్ పర్సనల్ రిలేషన్షిప్. అందుకని ఇక్కడ దావీదు చెప్తూ ద లార్డ్ ఈజ్ అ రాక్ అనలా, ద లార్డ్ ఈజ్ మై రాక్ అన్నాడు. అంటే హీ ఈజ్ పర్సనలైజింగ్. సో ఐ వాంట్ యూ టు ప్రే, వెన్ యూ ప్రే, ద లార్డ్ ఈజ్ మై రాక్, ద లార్డ్ ఈజ్ మై ఫార్ట్రెస్. ఆయన నా రక్షణ శృంగము, ఆయన నా డెలివరర్, హీఈస్ మై డెలివర్, ఆయన నా విమోచకుడు, ఆయన నా రక్షకుడు. పర్సనలైజ్ హిమ్, బికాస్ యువర్ విక్టరీ బిగిన్స్ వెన్ యూ పర్సనలైజ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. నీవు దేవునితో నీ యొక్క రిలేషన్షిప్ పర్సనలైజ్ చేసుకుంటే నీ విక్టరీ మొదలవుతుందండి. హల్లెలూయా. సో వెన్ గాడ్ బికమ్స్ పర్సనల్ టు యూ, దేవుడు నీకు పర్సనల్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఫియర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్లేస్ దేర్. భయానికి ప్లేస్ ఉండదు, ఫియర్ తగ్గిపోతుంది. అప్పుడు ఫెయిత్ విల్ ఇంక్రీజ్. ఐఎమ్ టెలింగ్ యూ అండి, వెన్ యూ పర్సనలైజ్, నా దేవునితో మీ యొక్క రిలేషన్షిప్ని పర్సనలైజ్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, విశ్వాసము పెరుగుతుంది, ఫియర్, భయము, ఆందోళన తగ్గిపోతుంది. సో దావీదు ఆ విధంగా పర్సనలైజ్ చేసుకున్నాడు. ఆ టైంలో దావీదుకి ఇంకా యేసుక్రీస్తుని గురించిన రెవల్యూషన్ తెలియదు, కానీ ఈ రోజున మనకి యేసై ఉన్నాడు. వీ హ్యావ్ జీసస్ క్రైస్ట్ అండ్ వీ నో ద వర్క్ ఆఫ్ ద క్రాస్. వీ నో, మనకి తెలుసు యేసయ్య రక్తం ద్వారా మనకి ఏమి జరిగిందో. సో వెన్ యూ నో దట్, వెన్ యూ హ్యావ్ దట్ పర్సనల్ ఇంటిమసీ విత్ జీసస్ క్రైస్ట్, ప్రేయర్ బికమ్స్ వెరీ న్యాచురల్ అండ్ వర్షిప్ బికమ్స్ జాయ్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు ట్రస్ట్. మనకి ట్రస్ట్ చేయటము, మనకి అది చాలా ఈజీ. సో ఇక్కడ దావీదు ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాడు, వెన్ ద టారెంట్స్ ఆఫ్ డెత్ ఇస్ ఎన్కంపాసింగ్ మీ, అంటే మరణ పాశములు నన్ను చుట్టుకున్నాయి. అంటే మీరు ఒక ఊబిలోకి వెళ్తే ఆ నాచు అదంతా ఎలా చుట్టుకుపోతుందో అట్లా మరణ పాశములు, అట్లా అంటే ఇంక నువ్వు లోపలికి వెళ్ళిపోతున్నావు ఊబిలో నుంచి, ఇంక నిన్ను బయటికి లాగే శక్తే లేదు. నో వన్ కెన్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ దట్ మైరీ క్లే, ఆర్ నో వన్ కెన్ బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ దట్
టారెంట్స్ ఆఫ్ డెత్, టారెంట్స్ ఆఫ్ డిస్ట్రక్షన్, ఆ స్నేర్స్ ఆఫ్ డెత్ ని చుట్టూ ఆ యొక్క ఊరిలాగా ఆ యొక్క మరణం ని చుట్టుకుపోయినప్పుడు, అంత ఇంటెన్స్ ప్రెషర్లో ఉన్నప్పుడు, అంటే ఇక్కడ దావీద్ ఎటువంటి ఇంటెన్స్ ప్రెషర్లో ఉన్నాడు? హీ వాజ్ హంటెడ్ బై పీపుల్, అంటే అతన్ని చేస్తున్నారు చంపడానికి. హీ వాజ్ రిజెక్టెడ్ బై హిజ్ ఓన్ పీపుల్, ఆయన సొంత వాళ్ళ దగ్గర నుంచే రిజెక్షన్ ఫేస్ చేశాడు, ఎనిమీస్ దగ్గర నుంచి రిజెక్షన్ ఫేస్ చేశాడు. హీ వాజ్ అటాక్డ్, అసలు భయంకరంగా అటాక్ చేయబడ్డాడు, బిట్రే చేయబడ్డాడు, నమ్మారు అనుకున్న వాళ్ళ దగ్గర నుంచే బిట్రే చేయబడ్డాడు. ఒకానొక టైంలో తన సొంత కొడుకు అబ్షాలోమే తనకి ఎదురు తిరిగాడు. సో అటువంటి డిస్ట్రెస్ టైంలో దావీదికి ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే దేవునికి మొరపెట్టాడు. హీ కాల్డ్ అపాన్ ద లార్డ్. సో అటువంటి పరిస్థితిలో, ఎటువంటి పరిస్థితిలోనైనా అండి, ఒక విశ్వాసికి, ఒక బిలీవర్కి, యూనో, రన్నింగ్ టు ద పీపుల్ షుడ్ నాట్ బి అవర్ ఫస్ట్ ఆప్షన్. రన్నింగ్ టు గాడ్ షుడ్ బి అవర్ ఫస్ట్ ఆప్షన్ అండి. వీ షుడ్ నాట్ రన్ టు ద పీపుల్, వీ షుడ్ నాట్ రన్ టు ద సొల్యూషన్స్. ఫస్ట్ థింగ్, గో టు యువర్ ప్రేయర్ క్లాజెట్. మీ ప్రార్థన గదిలోనికి వెళ్ళండి. రన్ టు గాడ్ ఫస్ట్. తర్వాత జరిగింది చూడండి. ఇన్ మై డిస్ట్రెస్ ఐ కాల్డ్ అపాన్ ద లార్డ్ అండ్ ఫ్రమ్ హిస్ టెంపుల్ హీ హర్డ్ మై వాయిస్. సో బ్యూటిఫుల్ కదా అండి. ఇన్ మై డిస్ట్రెస్, నా బాధలో నుంచి నేను మొరపెట్టాను, ఆయన టెంపుల్లో నుంచి ఆయన నా ప్రార్థన విన్నాడు. యూనో, ఇన్ దిస్ ఎర్త్ జర్నీ ఐ కాల్ ఫ్రమ్ దిస్ ఎర్త్, ఎక్కడో మారుమూల దగ్గర నుంచి నేను మొరపెట్టాను. బట్ ఫ్రమ్ ఎర్త్, నేను ఎక్కడ ఏ లో ప్లేస్లో ఉన్నా ఐఎమ్ కనెక్టెడ్ టు హెవెన్. మీరు ఈ ప్రెసిడెంట్కి, లేకపోతే మీ దగ్గర ఉన్న ఎంపీ కూడా మీరు కాల్ చేసి మాట్లాడలేకపోవచ్చు, కానీ మీరు ఇక్కడ మొరపెడితే ఆయన సన్నిధి, ఆయన యొక్క శాంక్చురీలో నుంచి ఆయన మన ప్రార్థన విన్నాడండి. సి, ప్రేయర్ ట్రావెల్స్ ఫ్రమ్ వేర్ ఎవర్ యు ఆర్. ఎంత మారుమూల ప్రాంతం, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సిగ్నల్, వైఫై సిగ్నల్, డేటా సిగ్నల్, ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మీన్స్ టు రీచ్ పీపుల్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్ విల్ రీచ్ హెవెన్, ఇట్ విల్ రీచ్ గాడ్. దేవుని యొక్క చెవులను అది రీచ్ అవుతుందండి. ఈవెన్ వెన్ నో వన్ అండర్స్టాండ్స్ యూ, ఈవెన్ వెన్ no one will come to help you, even when no one sees what you're going through, God hears our prayers and God fights for his children. My dear brothers and sisters, how God fights for his people, ఏ విధంగా దేవుడు ఆయన పిల్లల కోసం ఫైట్ చేస్తాడు. బైబిల్ సేస్ హియర్, the earth reeled and rocked. భూమి కంపించిందంట. The earth shook, the foundations of the mountains trembled. మౌంటైన్స్ వణికిపోయినాయంట, పర్వతాలు వణికినాయి, మౌంటైన్స్ ట్రంబుల్డ్. స్మోక్ వెంట్ అప్ ఫ్రమ్ హిస్ నాస్ట్రిల్స్, ఆయన నాస్ట్రిల్స్ నుంచి స్మోక్ వెంట్ అప్ ఫ్రమ్ హిస్ నాస్ట్రిల్స్. ఫైర్ ఫ్రమ్ హిస్ మౌత్, ఆయన నోట్లో నుంచి అగ్ని బయటకు వచ్చింది. అండ్ దెన్ థండర్ ఫ్రమ్ హెవెన్. హల్లెలూయా. దిస్ షోస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇక్కడ దేవుని యొక్క శక్తి కనపడుతుందండి. అండ్ దిస్ షోస్ ద పవర్ ఆఫ్ గాడ్, అండ్ దిస్ షోస్ వెన్ గాడ్ మూవ్స్ ఎవ్రీథింగ్ చేంజెస్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సమ్టైమ్స్, కొన్నిసార్లు వెన్ యూర్ ప్రేయింగ్ it appears like as if nothing is happening, but I want you to understand that God is moving. దేవుడు ఆయన కదిలిస్తున్నాడు. కొన్నిసార్లు మీరు దాన్ని రియలైజ్ అయ్యేటప్పటికి లేట్ అవ్వచ్చు, కానీ బట్ ద మూమెంట్ గాడ్ హర్డ్ యువర్ ప్రేయర్, గాడ్ బిగిన్స్ హిస్ వర్క్. సి, దానియేలు గ్రంథంలో, దానియేలు 21 రోజులు దానియేలుకి అర్థం కాల దేవుడు ఏం చేస్తున్నాడో. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కన్సిస్టెంట్గా. ద గుడ్ థింగ్ వాజ్ దానియేల్ వాజ్ కన్సిస్టెంట్ ఇన్ హిస్ ప్రేయర్. దానియేలు మధ్యలో ప్రార్థన ఆగలేదు. దానియేలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అండ్ హిస్ ప్రేయర్ ఈజ్ లైక్ అ ఫ్యూయల్ అండి. తను ప్రార్థన చేస్తున్నాడు, అక్కడ దేవదూతలు పని చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నాడు, దేవదూతలు పని చేస్తున్నారు. ఇక్కడ దానియేలు ప్రార్థన ఆపేసి దేవదూతలు వెనక్కి వెళ్ళిపోయి ఉండేవాళ్ళేమో. సో ప్రార్థన ఆపలేదు. సో ఒక్కొక్కసారి మీరు చూసే టైంకి, ఆ రిజల్ట్ చూసేటప్పటికి లేట్ అవ్వచ్చు. సిస్టర్, నేను ప్రార్థన చేస్తున్నాను, మా పిల్లల్లో ఏమీ మార్పు రాలేదు సిస్టర్. నేను ప్రార్థన చేస్తున్నాను, నా భర్తలో ఏమీ మార్పు రాలేదు సిస్టర్. నేను ప్రార్థన చేస్తున్నాను, నా పరిస్థితిలో ఏమీ మార్పు రాలేదు అనుకుంటున్నారా? దేవుడు ఆయన ఆ ఫౌండేషన్ లెవెల్లో పనిచేస్తున్నాడేమో, బిహైండ్ ద సీన్స్ ఆయన ఆత్మ పరిధిలో పని చేస్తున్నాడేమో. మీ దగ్గరికి వచ్చేటప్పటికి, మీరు అది చూసేటప్పటికి టైం పట్టొచ్చు, కానీ డోంట్ స్టాప్ ప్రేయింగ్. ట్రస్ట్ గాడ్ దట్ హీ హెస్ బిగన్ హిస్ వర్క్. దేవుడు ఆయన పని మొదలు పెట్టాడని నమ్మండి. వెన్ యూఆర్ ప్రేయింగ్, యు ఆర్ నాట్ ఫైటింగ్ అలోన్. గాడ్ ఈస్ ఫైటింగ్ విత్ యూ, టుగెదర్ విత్ యూ, అంటే ఫైటింగ్ ఫర్ యూ, మీకోసం హీ ఈస్ ఫైటింగ్. సో వెన్ యూఆర్ ప్రేయింగ్, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు గాడ్ ఈస్ మూవింగ్ అండ్ ఎవ్రీథింగ్ చేంజెస్. ఎవ్రీథింగ్. వెన్ ఐ సే ఎవ్రీథింగ్, డేవిడ్ ఈస్ సేయింగ్ దట్, ఐ డోంట్ హ్యావ్ టు ఫైట్ అలోన్, గాడ్ ఫైట్స్ ఫర్ మీ. దేవుడు నా పక్షాన ఆయన యుద్ధము చేస్తున్నాడు. God is fighting. చాలాసార్లు విశ్వాసులంగా why we don't see answers is because we quickly give up on prayer. చాలాసార్లు ఎందుకు ఆన్సర్ చూడడం అంటే, ఉపవాసం ఉంటాం, ఒకరోజు ప్రార్థన చేస్తాము, ఆన్సర్ రాలేదు, ఇంక వదిలిపెట్టేస్తాం, ఇంకా అన్ని మర్చిపోతాం. ఆన్సర్ రాలేదు కదా, డిసప్పాయింట్ అయిపోతాం, డిస్కరేజ్ అయిపోతాం. ఒకసారి ఆన్సర్ వచ్చింది కదా, ఇంకా అవసరం లేదు. దేవుడు ప్లీజ్ ఆన్సర్ వచ్చినా రాపోయినా, హ్యావ్ దట్ కన్సిస్టెన్సీ విత్ గాడ్, హ్యావ్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో వెన్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్, డోంట్ సీ దట్ as if nothing is happening, because God is already moving.
God has began his work. When God moves, what happens? Enemies will scatter. శత్రువులు స్కాటర్ అయిపోతారండి. He bowed down the heavens and came down. Thick darkness was under his feet. He rode on a cherub. He flew. He came swiftly on the wings of the wind. He came swiftly, beautiful. He came down for me, and he himself came down. ఆయనే దిగి వచ్చాడు అన్నది చూడండి. And he made darkness his covering, his canopy around him. Thick cloud dark with water out of the brightness before him. Hailstones and coals or fire broke through the clouds. The Lord also thundered in heavens, and the Most High uttered his voice. Hailstones and coals of fire. He sent out his arrows and scattered them. When God moves, enemies will scatter. Situations will change. Doors will open. Sometimes, as I said, you don't see God working, but behind the scenes, God is moving. See, యేసయ్య నామములో మనం ప్రార్థన చేసినప్పుడు, యేసయ్య నామంలో, అందుకనే నేను చెప్తున్నాను, వాక్యం లేకపోతే మనం డెస్పరేట్గా ప్రార్థన చేస్తాం. అయ్యా కాపాడయ్యా, రక్షించయ్యా అని ప్రార్థన చేస్తాం. కానీ మనము యేసయ్య నామంలో, యేసయ్యా నువ్వు నన్ను రక్షించినందుకు వందనాలు, నా ప్రార్థన వింటున్నందుకు వందనాలు అని మనము మన యొక్క సమస్యల్ని దేవుడికి, యేసు నామంలో తండ్రికి మనము ప్రజెంట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా మనం ప్రార్థన చేస్తామో, ప్రభువా, లార్డ్ ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ సిచ్యువేషన్ అండ్ ఐ థ్యాంక్ యూ దట్ యు ఆర్ విత్ మీ, నీ సన్నిధి నాతో ఉన్నందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ దట్ యు ఆర్ ఇన్ మై హౌస్. థ్యాంక్ యూ లార్డ్ దట్ యు ఆర్ లిజనింగ్ టు మై ప్రేయర్. నా ప్రార్థనను వింటున్నందుకు వందనాలు ప్రభువా. నీ యొక్క కృప నా పైన ఉన్నందుకు వందనాలు ప్రభువా. అయ్యా నా ప్రార్థన నీ సన్నిధికి చేరుతుంది ప్రభా, అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా అని మీ సమస్యలను మనం ప్రజెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు దేవుడు మీ యొక్క స్థితిలో, మీ పరిస్థితిలో ఆయన పనిచేయటం మనం చూస్తాం. అప్పుడు శత్రువులు స్కాటర్ చేయబడతారు, పరిస్థితులు మార్చబడతాయి. హీ స్కాటర్స్ ద ఎనిమీస్, సిచ్యువేషన్స్ విల్ చేంజ్, డోర్స్ విల్ ఓపెన్, ద్వారాలు తెరవబడతాయి. హీ సెంట్ అవుట్ హిస్ arrows and scattered them. He flashed forth lightnings and routed them. Hallelujah. శత్రువుని తరం కొడతాడు ఆయన. And then the channels of the sea were seen, and the foundations of the world were laid bare at your rebuke, O Lord, at the blast of your breath of your nostrils. And then here he says, he sent from on high, he took me, he drew me out of many waters. He rescued me from my strong enemy and from those who hated me, for they were too mighty for me. He rescued us from the enemy who is stronger than us. మనకంటే బలమైన శత్రువు చేతిలో నుంచి ఆయన మనలను రెస్క్యూ చేశాడు ఆల్రెడీ సిలువలో. ఆయన మనకంటే బలమైన చీకటి అంధకార శక్తుల నుంచి ఆయన రెస్క్యూ చేశాడు. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, మై ఎనిమీ ఈజ్ స్ట్రాంగర్ దాన్ మీ లార్డ్. నేను ఫేస్ చేస్తున్న శత్రువు నాకంటే బలవంతుడయ్యా. ఐ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. నాకైతే నా బలం జాలట్లేదు ప్రభా దీంట్లో నుంచి బయటకు రావడానికి. బట్ మై గాడ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద ఎనిమీ దట్ ఐఎమ్ ఫేసింగ్. నా దేవుడు నేను ఫేస్ చేస్తున్న శత్రువు కంటే బలమైన దేవుడు. గ్రేటర్ ఈస్ హీ హూ ఈజ్ ఇన్ మీ దాన్ హీ దట్ ఈస్ ఇన్ ద వరల్డ్. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. గ్రేటర్ ఈస్ హీ హూ ఈజ్ ఇన్ మీ. టుడే హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ ఇన్సైడ్ యూ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. డూ యూ ఫీల్ బ్రోకెన్ టుడే? డూ యూ ఫీల్ హర్ట్? డూ యూ ఫీల్ రిజెక్టెడ్? డూ యూ ఫీల్ హెవీ ఇన్ యువర్ హార్ట్? డూ యూ ఫీల్ దట్ యూ కాంట్ డూ ఎనీథింగ్, యూ ఆర్ నాట్ అడిక్వేట్? సో చాలా బాధ, దుఃఖము, భయంకరమైన క్రష్ అయిపోతూ, రిజెక్షన్ ఫేస్ చేస్తూ భయంకరమైన దుఃఖంలో ఉన్నారా? యేసయ్యను సొంత రక్షకుడిగా మీరు అంగీకరించినప్పుడు మీకు జరిగింది, మనకు జరిగింది ఏంటంటే, మనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ఇన్సైడ్ యూ. మనం జాన్స్ గాస్పెల్ 14, 15, 16 చాప్టర్స్ లో మనం చూసాము హౌ హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ అవర్ హెల్పర్, హీఈస్ అవర్ గైడ్, హీఈస్ అవర్ కౌన్సిలర్, హీఈస్ అవర్ టీచర్. విద్య లేని పామరులను ఆయన భూమిని తలక్రిందులు అయ్యే విధంగా చేసినది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. బలహీనులను తీసుకొని బలవంతులనుగా చేసింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఎండిన ఎముకలను జీవింపగలిగే మహా సైన్యంగా చేసేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజు నన్ను బలహీనంగా ఉన్నావా, దుఃఖంగా ఉన్నావా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు, allow Holy Spirit God to work through you. Allow Holy Spirit God. He is stronger than your enemy. మీరు అనుకోవచ్చు, నా ఎనిమీ చాలా స్ట్రాంగ్, నేను ఎలా బయటకు రావాలో తెలియదు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, Holy Spirit God is stronger than the enemy that you are facing. See, ఇక్కడ ఎట్లా చెప్తున్నా అంటే, they confronted me in the day of my calamity, but the Lord was my supporter. 18 and 19. He brought me out into a broad place. He rescued me because he delighted in me. That they confronted me when in the day of calamity. అంటే నేను బలహీనంగా ఉన్నప్పుడు, అసలు నేను చాలా దుఃఖంలో బలహీనంగా ఉన్నప్పుడు శత్రువు నాకు వ్యతిరేకంగా చేయడు. When I'm tired, when I'm weak, when I'm vulnerable, enemy came to attack me, but the Lord was my support. Do you have this confidence అండి? నేను బలహీనంగా ఉన్నాను, వీక్గా ఉన్నాను, నాకు ఎట్లాగా బయటికి రావాలో తెలీదు. I don't have anyone to support me, but I want you to take this confidence. Hallelujah. The Lord is your support. The Lord
is my support. God doesn't just quickly remove your enemies. He will stand there to support you in the battle. ఆయన వెంటనే శత్రువును ఒకవేళ అట్లా తీసివేయలేకపోవచ్చు, కానీ నీతో పాటు ఆయన నిలబడతాడు, ఆయన నీకు సపోర్ట్ గా. సో ఎనిమి ఉన్నాడా లేదా అది ఫోకస్ చేయకండి, దేవుడు నాతో ఉన్నాడు అని ఆయనను ఫోకస్ చేయండి. ఎనిమీస్ విల్ డిసపియర్ లైక్ షాడో ఆటోమేటిక్లీ. ఎనిమీ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ పీపుల్ అండి హియర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్పిరిట్ దట్ ఈస్ వర్కింగ్ బిహైండ్ ద పీపుల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్యాటర్న్స్ ఆఫ్ అటాక్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లలు మీ మాట వినకుండా మీకు ఎదురు చెప్తున్నారు అనుకోండి, మీ పిల్లలు మీకు శత్రువులు అయిపోతారా? అవ్వరు. వారి వెనకాల పనిచేస్తున్న ఆ దురాత్మ వారిని ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. యువర్ చిల్డ్రన్ విల్ నాట్ బికమ్ యువర్ ఎనిమీ కదా. సో యూఆర్ ఫైటింగ్ విత్ ద స్పిరిట్ దట్ ఈస్ వర్కింగ్ విత్ దమ్. ఫైటింగ్ విత్ ద స్పిరిట్ అండి. సో వీళ్ళని కాదు, వాళ్ళ వెనకాల పనిచేస్తున్న స్పిరిట్తో మీరు ఫైట్ చేస్తున్నారు. ఏ విధంగా? బై డిక్లేరింగ్ ద వర్డ్. అండ్ మీరు మీ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్తో ఫైట్ చేయట్లేదు. యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్. యు ఆర్ యాక్చువల్లీ డిక్లేరింగ్ ద విక్టరీ. దేవుడు మనకిచ్చిన విజయాన్ని మనం డిక్లేర్ చేస్తున్నాం. మీరు దేవుని యొక్క వాక్యాన్ని డిక్లేర్ చేస్తున్నారు. సో బలహీనంగా అనిపించినప్పుడు శత్రువు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో చూడొద్దు, దేవుడు నాతో ఉన్నాడు అని చూడండి. వెన్ యూ ఫీల్ వీక్, డోంట్ సీ హౌ స్ట్రాంగ్ ద ఎనిమీ ఈజ్, బట్ సీ హౌ స్ట్రాంగ్ యువర్ గాడ్ ఈజ్, అండ్ ద లార్డ్ ఈజ్ యువర్ సపోర్ట్. హియర్ ఇన్ ద డే ఆఫ్ మై calamity, in the day of my weakness, in the day of my struggles, my problems, when I think that I don't have anyone, when I thought that I'm alone, Bible says the Lord is my supporter. దేవుడే నాకు ఆశ్రయముగా నిలబడ్డాడు. And here you will see the reward of righteousness. The Lord dealt with me according to my righteousness. The Lord rewarded me according to my righteousness. That means here David is not claiming his perfection. ఆయన నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అని చెప్పట్లేదండి. మనము యేసుక్రీస్తుల నీతిమంతులం. ఈ రోజున అక్కడ దావీదు నేను పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్పట్లేదు. దేవుని ముందు ఎంత నిందారాహితుడుగా ఉన్నాడో ఆయన అది చెప్తూ ఉన్నాడు. టుడే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము యేసుక్రీస్తులో నీతిమంతులముగా చేయబడ్డాము. మనం యుద్ధంలో గెలిచాము అని అంటే మనము వీఆర్ క్లోత్డ్ విత్ ద రోబ్ ఆఫ్ రైచియస్నెస్. మనం ఆ నీతి అనే వస్త్రాన్ని దేవుడు మనకి గిఫ్ట్గా ఇచ్చాడు. సో హియర్ మనము మన ఆన్సర్స్, ప్రార్థనలో మనకు వచ్చే జవాబు కానీ దేవుని యొక్క సన్నిధి మనతో ఉందన్న గమనిక కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తులో మనము నీతిమంతులము. వీఆర్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. మనము పుట్టడంతోనే నీతిమంతులముగా పుట్టలేదు. వీఆర్ మేడ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. మనము నీతిమంతులముగా చేయబడ్డాము. యేసుక్రీస్తులో మనము నీతిమంతులముగా చేయబడ్డాం. ఇక్కడ దావీదన్నాడు, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాను. ఈ రోజున ఆయన మనకిచ్చిన నీతిని బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తున్నాడు. అందుకనే నీతిమంతుని ప్రార్థన బహుబలము గలది. ద ప్రేయర్ ఆఫ్ రైచియస్ అవైల్స్ మచ్. సో మనము మన సొంత నీతితో దేవుని దగ్గరకు అప్రోచ్ అవ్వట్లేదు. వీఆర్ నాట్ అప్రోచింగ్ గాడ్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ రైచియస్నెస్. మనం ఎంత నీతిమంతులము, మనం వేరే వాళ్ళని అక్యూజ్ చేస్తున్నామని అంటేనే మనం ఒకసారి మన స్టాండింగ్ మనం క్వశ్చన్ చేసుకోవాలి. వీఆర్ మేడ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. మనం యేసు క్రీస్తులో నీతిమంతులంగా చేయబడ్డాం. వెన్ యూ కమ్ టు గాడ్ విత్ దట్ రైచియస్నెస్, దేవుని దగ్గరికి ఆ రైచియస్నెస్తో వస్తే దేర్ ఆర్ సో మెనీ వండర్ఫుల్ రివార్డ్స్ అండి. వండర్ఫుల్ రివార్డ్స్ని మనం చూస్తామండి. గాడ్ ఆనర్స్ దట్ రైచియస్నెస్. దేవుడు ఆ యొక్క నీతిని ఆయన ఆనర్ చేస్తున్నాడు. ఫర్ ఐ హ్యావ్ కెప్ట్ the ways of the Lord and have not wickedly departed from my God. So he is talking about his integrity. He is talking about his walk with God. దేవునితో నడవడము, దేవుని దగ్గర ఇంటెగ్రిటీతో ఉన్నది చూస్తున్నాడు. For all his rules were before me and his statutes I did not put away from me. I was blameless before me and I kept myself from guilt. So the Lord has rewarded me according to my righteousness, according to the cleanness of my hands ఇన్ హిస్ సైట్. ఇక్కడ నేను దేవుని ముందు ఇంటిగ్రిటీతో ఉన్నాను, ఫెయిత్ఫుల్గా ఉన్నాను. ఐఎమ్ ఫెయిత్ఫుల్ బిఫోర్ గాడ్, ఐఎమ్ వాకింగ్ విత్ గాడ్ అండ్ హీ ఆనర్స్ దోస్ హూ వాక్ విత్ హిమ్. ఆయనతో నడిచే వాళ్ళని ఆయన ఆనర్ చేస్తాడు. సో ద లార్డ్ రివార్డెడ్ మీ అకార్డింగ్ టు దట్ రైచియస్నెస్. ఆ నీతిని బట్టి ఆయన నాకు రివార్డ్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు. దట్ మీన్స్ యువర్ రైచియస్నెస్, యువర్ వాక్ విత్ గాడ్ విల్ ఎఫెక్ట్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. దేవునితో నువ్వు నడిచేది, నీవు దేవునితో నీకు పొందుకునే అనుభవానికి ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, మన సొంత నీతితో రాలేదు, ఆయన యొక్క నీతితో మనం వచ్చాము. యేసు క్రీస్తు ద్వారా పొందుకున్న నీతితో వచ్చాము. అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ అండి. ప్రతి ఏరియాలో అది ఎఫెక్ట్, మనం ఆ రిజల్ట్ మనం చూస్తాం. దేవునితో మనకున్న ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్గా మార్చబడుతుంది. 25-26 మనం చూసినట్లయితే, విత్ ద మర్సిఫుల్ యూ షో యువర్ సెల్ఫ్ మర్సిఫుల్, విత్ ద బ్లేమ్లెస్ యూ షో యువర్ సెల్ఫ్ బ్లేమ్లెస్, with the purified you show yourself pure, and with the crooked you make yourself torturous. That means your walk with God will affect
your experience with God. Your understanding about God, your understanding about your standing before God is very important. And rewards లో you can see how God enlightens your darkness. మన చీకటిని దేవుడు ఏ విధంగా ఎన్లైటన్ చేస్తాడో మనం చూసి, ఫర్ యూ సేవ్ హంబుల్ బట్ ఆల్సో హాటీ ఐస్ యూ బ్రింగ్ డౌన్, ఫర్ ఇట్ ఈస్ యూ హూ లైట్ మై ల్యాంప్, ద లార్డ్ మై గాడ్ లైటన్స్ మై డార్క్నెస్. ఇక్కడ చెప్తున్నాడు, నా డార్క్నెస్ అంటే కన్ఫ్యూజన్, డార్క్నెస్ అంటే ఫియర్, డార్క్నెస్ అంటే అన్సర్టనిటీ. ఇంతకు ముందు కూడా చెప్పాను, డార్క్నెస్ చీకటి అంటే ఏంటంటే కన్ఫ్యూజన్, ఫియర్, అన్సర్టనిటీ, డిస్కరేజ్మెంట్. సో డార్క్నెస్లో దేవుడు అంటున్నాడు, ఇన్ యువర్ కన్ఫ్యూజన్ ఐ విల్ బ్రింగ్ డైరెక్షన్, ఐ విల్ బ్రింగ్ క్లారిటీ, ఐ విల్ బ్రింగ్ హోప్. సో గాడ్ ఈజ్ మై లైట్, ఆయన నా లైట్. సో బికాస్ హీ ఈజ్ మై లైట్, ఫర్ బై యూ ఐ కెన్ రన్ అగెయిన్స్ట్ ట్రూత్. డేవిడ్ అక్నాలెడ్జ్ దట్ హis strength didn't come from himself. నిన్ను బట్టి ఐ కెన్ రన్, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. ఎంత పెద్ద శత్రువు వచ్చినా నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఐ విల్ ఓవర్కమ్ ఎవ్రీ ఆబ్స్టికల్, ఐ డిఫీట్ ఎనిమీస్, ఐ విల్ మూవ్ ఫార్వర్డ్ బికాస్ గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్. నేను ముందుకు వెళ్తాను ఎందుకంటే దేవుడు నా పక్షముగా ఉన్నాడు. నేను ముందుకు వెళ్తాను, నేను శత్రువుల్ని ఓడిస్తాను ఎందుకంటే దేవుడు నా పక్షముగా ఉన్నాడు. I will go forward, I will overcome every obstacle because the Lord is with me and God trains my hands for war. That means even before you face the battle, God is already making your fingers strong. అసలు నువ్వు బ్యాటిల్ని ఫేస్ చేయకముందే దేవుడు నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఈ యొక్క ప్రార్థన గదిలో, నీ ప్రేయర్ క్లాజెట్లో. హల్లెలూయా. బ్యాటిల్ తర్వాత ప్రమోషన్ వస్తుందండి. రిమెంబర్, ఆఫ్టర్ ఎవ్రీ బ్యాటిల్ దెర్ ఈస్ ప్రమోషన్. అందుకని బ్యాటిల్స్ చూసి భయపడద్దు. ఆ బ్యాటిల్ ప్రమోషన్కి ముందు వచ్చిందని అర్థం చేసుకోండి. సో వెన్ యూ నో దట్ వాట్ ఈస్ దేర్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బ్యాటిల్, యూ వోంట్ గో అవే ఫ్రమ్ ద బ్యాటిల్స్ ఇన్ లైఫ్. ఈ తుఫాన్ తర్వాత ఏముందో మీకు అర్థమైతే ఆ తుఫాన్ని మీరు తప్పించుకోరు. ఈ మౌంటైన్ వెనకాల ఏముందో మీకు తెలిస్తే, ఆ మౌంటైన్, ఆ పర్వతం వెనకాల, ఈ భయంకరమైన ఆబ్స్టికల్ వెనకాల ఏ బ్లెస్సింగ్ ఉందో మీకు తెలిస్తే ఏదైనా చేసి ఆ మౌంటైన్ని మూవ్ చేస్తారు మీరు. ఇఫ్ యూ నో వాట్ ఈస్ దేర్ బిహైండ్ ద మౌంటైన్, యూ విల్ పుష్ దట్ మౌంటైన్ అవే సమ్హౌ. సో యూ మస్ట్ అండర్స్టాండ్, ఈ మౌంటైన్ చూసి భయపడి పరిగెత్తుకుంటే వెనక్కి వెళ్ళొద్దు. దేర్ ఈజ్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఆఫ్టర్ దట్ మౌంటైన్. దేర్ ఈజ్ అ ప్రమోషన్ ఆఫ్టర్ ద బ్యాటిల్. ఆ బ్యాటిల్ తర్వాత ఒక ప్రమోషన్ ఉంది. ఆ అగ్ని కొలిమి తర్వాత ఒక ప్రమోషన్ దాచిపెట్టాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోకు. ఆ లయన్స్ డెన్, సింహాల బోను తర్వాత దెర్ వాజ్ అ ప్రమోషన్ అండి ఫర్ డానియల్. అండ్ దావీదుకి ఆ యొక్క లయన్ అండ్ ద బేర్, ఆఫ్టర్ హీ ఫాట్ విత్ ద లయన్ అండ్ ద బేర్, దెన్ దెర్ వాజ్ అ ప్రమోషన్. బిఫోర్ దట్ ప్రమోషన్ దెర్ ఇస్ గొలాయత్ దేర్. ఆ ప్రమోషన్కి ముందు గొలియాత్ ఉన్నాడు. గొలాయత్ did not come to defeat David. Goliath came to reveal a king in the David. Goliath came to reveal king in David, not to defeat David. So sometimes some problems you will face for God to reveal who you actually are. కొన్నిసార్లు నీ ముందు కొన్ని సమస్యలు నిలబడతాయి, దేవుడు నీ ఐడెంటిటీని ఏంటో చూపించడానికి, నీ అనాయింటింగ్ని చూపించడానికి. That's what I strongly believe. So David fought with lions, David fought with bears, and David also fought with Goliath. David defeated Goliath because God has trained him. So today God is training you. నీ సమస్యలన్నిటిలో remember, God is training you. God is training you how to pray. Holy Spirit, God is training you. He is teaching battle to you. And so your battles are the training grounds. Your difficulties are the preparation for the throne. God is strengthening you. God is teaching you. God is preparing you. So don't run away from the storms of life. God is there with you. For by you I can run against a troop, and by my God I can leap over a wall. This God, his way is perfect. The word of the Lord proves true. He is shield to all those who take refuge in him. Wonderful. He is shield for all those who take refuge in him. For who is God but the Lord, and who is rock except our God? The God who equipped me with strength and made my way blameless. He made my feet like the feet of a deer and set me secure on the heights. He trains my hands for war so that my arms can bend above bronze. My arms can bend above bronze, and you have given me the shield of your salvation, and your right hand supported me. Your gentleness made me great. God is tough with the enemies, but he is gentle with me, and his gentleness makes us great. Thank you, Lord. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలములలో ఆయన నన్ను నిలుపుచున్నాడు. ఎత్తైన స్థలములలో నా చేతులకు యుద్ధము చేయ నేర్పవాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడమును నాకు అందించుచున్నావు, నీ రక్షణ కేడమును అందించున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. థ్యాంక్ యూ, ఫాదర్. You gave a wide place for my steps under me, and my feet did not slip.
ఇలా ఆ డియర్ కింద నుంచి పైకి మౌంటైన్ హైట్స్కి చాలా ఫాస్ట్గా వెళ్తుంది. దాని కాలు పడకుండా ఆ కాలు పెట్టే స్థలము ఆ వైడ్ ప్లేస్ ఇచ్చాడట దేవుడు. దట్ మీన్స్ వెన్ గాడ్ ఇస్ ఎగ్జాల్టింగ్ యూ, హీఈస్ గివింగ్ a strong footing. He's giving you a strong place where your foot will not slip and fall. I pursued my enemies and overtook them and did not turn back until they were consumed. Beautiful. God gave me victory over my enemies. అంటే ఐ పర్స్యూడ్ మై ఎనిమీస్ అంటే ఏంటి, ఆ యొక్క ప్రాబ్లం ఆ ప్యాటర్న్ బ్రేక్ అయ్యే వరకు డోంట్ స్టాప్ praying. I trust them through so that they were not able to rise. They fell under my feet. Hallelujah. అంటే ఈ ప్రాబ్లం మళ్ళా రైజ్ అవ్వకుండా దాన్ని అందరితో సమాధి చేసే వరకు డోంట్ స్టాప్ యువర్ ఇంటర్సెషన్, డోంట్ స్టాప్ ప్రేయింగ్. ఫర్ యూ ఎక్విప్డ్ మీ విత్ స్ట్రెంగ్త్ ఫర్ ద డే ఆఫ్ బ్యాటిల్. You made those who rise against me sink unto me. You made my enemies turn their backs to me, and those who hated me I destroyed. They cried for help, but there was none to save. They cried to the Lord, but he was not there to answer them. So here he's saying, you made my enemies to turn their back. That means complete victory. God gave complete victory. He made my enemies to flee. He made my enemies to surrender. He made my enemies to collapse. When God gives you victory, no one can reverse it. They will collapse. How many of you can testify, sister? ఈ జనరేషనల్ కర్స్లో నుంచి దేవుడు నన్ను విడిపించాడు, ఈ భయంకరమైన సమస్యలో నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఆల్ దీస్ ఆర్ ట్రోఫీస్ అండి. నో గాడ్ హ్యాస్ డెలివర్డ్ మీ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్. గాడ్ హ్యాస్ డెలివర్డ్ మీ. ఆల్ దీస్ టెస్టిమనీస్ ఆర్ యువర్ ట్రోఫీస్. ప్రాబ్లం వచ్చింది, బట్ గాడ్ గేవ్ మీ విక్టరీ. ఈ సమస్య వచ్చింది, కానీ దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు. అండ్ గాడ్ ఎగ్జాల్ట్స్ అండ్ హీ ప్రమోట్స్. ఆయన హెచ్చించే దేవుడు, ఆయన ప్రమోట్ చేసే దేవుడు. ద లార్డ్ లీవ్స్ అండ్ బ్లెస్డ్ బీ మై రాక్ and exalted be the God of my salvation, the God who gave me vengeance and subdued people under me. So David, he is ending this psalm with, the Lord delivered me, the Lord strengthened me, the Lord established me. దేవుడు నన్ను డెలివర్ చేశాడు, స్ట్రెంగ్థెన్ చేశాడు, ఎస్టాబ్లిష్ చేశాడు. సో గ్రేట్ సాల్వేషన్ బిలాంగ్స్ టు హిమ్ అలోన్. రక్షణ ఆయనకు మాత్రమే సాధ్యము. సాల్వేషన్ బిలాంగ్స్ టు హిమ్. బ్యూటిఫుల్. Who rescued me from my enemies, who you exalted me above those who raise against me. You delivered me from the man of violence. Lord, I thank you. This is the testimony of every believer. And for this, I will praise you, O Lord, among the nations, and sing to your name. Great salvation he brings to his king, and shows steadfast love to his anointed, to David and to his offspring forever. Lord, I thank you. ఇంకా మీ విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం. జూమ్లో జాయిన్ అవ్వండి, ఆశీర్వదింపబడండి. జూమ్లో ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసి జూమ్లో వారిని యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశము ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైం 6 o'clock ప్రతి ఉదయం జరిగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.